నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ముస్లింలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో ఉన్న హిందూ దేవాలయాలపై కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు బుల్డోజర్ బాబాగా యోగి ఆదిత్యనాథ్ పేరు తెచ్చుకుంటే బుల్డోజర్ మేయర్గా ప్రమీలా పాండే పేరు తెచ్చుకుంటున్నారట. కాన్పూర్లో ముస్లిం ప్రాంతాల్లో నిర్లక్ష్యానికి, నిరాధరణకు, ఆక్రమణలో ఉన్న దేవాలయాలనే పునరుద్ధరించాలని సంకల్పించారు. ఇలా 125 హిందూ దేవాలయాల పునరుద్ధరణకు నడుం బిగించారు. హిందువుల ధర్మానికి మూల స్తంభాలైన దేవాలయాలు చాలా రోజులుగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆమె పేర్కొన్నారు. 2.5 సంవత్సరాల క్రితం ముస్లిం ప్రాంతాలలో ఉన్న మందిరాలను కనుగొన్నామని, దీంతో రోజువారీగా దీపారాధన, అర్చనలు జరిగేలా వాటిని పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు వివరించారు. తాజాగా గుర్తించిన దేవాలయం బెర్రీ చౌరాహాలోని రామ్జాంకీ దేవాలయం. ఒకప్పుడు ఈ దేవాలయం 2400 చదరపు గజాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుందని మేయర్ తెలిపారు. ఈ దేవాలయాన్ని కాన్పూర్ హింసాకాండలో కీలక నిందితుడైన ముక్తర్ బాబా ఆక్రమించాడని మేయర్ వెల్లడించారు. ఇంతటి పవిత్ర దేవాలయాన్ని బిర్యానీలు వండడానికి ఉపయోగించారని తెలిపారు. రామ్ జానకి మందిర్, రాధాకృష్ణ దేవాలయం, కోల్నెల్ గంజ్లో ఉండే శంకర దేవాలయాల్ని తిరిగి పునరుద్ధరించామన్నారు. ముస్లిం ప్రాంతాలలో నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలను పునరుద్ధరించాలన్న నిర్ణయంతో భాగంగా మేయర్ తమ బృందంతో కలిసి ఆ ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. కొన్ని సంఘటనల దృష్ట్యా మేయర్ ప్రమీలా పాండే తన తలకు హెల్మెట్ ధరించి మరీ దేవాలయాలను పర్యవేక్షిస్తున్నారు. ఆక్రమణలను, పరిధిని కూడా అంచనా వేస్తున్నారు. ఆక్రమణలను తొలగించడానికి తక్షణ చర్యలు ప్రారంభించాలని కూడా అధికారులకు సూచనలు ఇస్తున్నారు. బేకన్ గంజ్ ప్రాంతాల్లో నిర్లక్ష్యానికి గురైన 3 పురాతన దేవాలయాలను స్థానికుల సహకారంతో తిరిగి పునరుద్ధరించారు. మందిరాలను శుభ్రం చేసి, వాటి విగ్రహాలను కూడా శుభ్రం చేసి ఆరాధన కోసం వాటిని సిద్ధంగా ఉంచారు. కల్నల్ గంజ్లో 2 శివాలయాలున్నాయి. కల్నల్ గంజ్కి దగ్గరలోనే ఓ దేవాలయం ఉంటే 500 మీటర్ల దూరంలో మరో శివాలయం ఉంది. దీన్ని శతాబ్దం కింద లాహోరీ ఇటుకలతో నిర్మించారు. ఇప్పుడు ఇది శిథిలావస్థలో ఉంది. కానీ దాని పరిసర ప్రాంతాలు ఆక్రమణలకు గురయ్యాయి. వాణిజ్య కేంద్రాలు వెలిశాయి. శివలింగం దాదాపుగా లేకుండానే పోయిందని చెప్పుకోవచ్చు. దేవాలయం ఆనవాళ్లు దాదాపుగా పోయాయి. దీనిపై కూడా మేయర్ దృష్టి సారించనున్నారు. హెచ్చరికలు పంపిన మేయర్ దేవాలయాల విషయంలో ఎవ్వరూ నిర్లక్ష్యం వహించినా, ఆక్రమణలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ఆక్రమణ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని కూడా అధికారికంగా చెప్పారు. దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలు చేస్తే మాత్రం సహించమని హెచ్చరికలు పంపారు. ఇలాంటి మందిరాల్లో కొన్ని రోజుల్లోనే నిత్య అర్చనలు ప్రారంభమవుతాయని, ఆక్రమణలు తొలగించడానికి బుల్డోజర్ చర్యకు కూడా వెనుకాడబోనని తేల్చి చెప్పారు. నగరానికి ఉన్న ఆధ్యాత్మిక వారసత్వాన్ని తిరిగి సంపాదిస్తామని ప్రకటించారు. నిజంగా కూడా ఒక లేడీ అయ్యుండి ఎలాంటి ప్రమాదం జరగకుండా తనను తాను రక్షించుకోవడానికి హెల్మెట్ ధరించి మరీ బుల్డోజర్ రాణిగా అవతారం ఎత్తైనా సరే మళ్ళీ ఆధ్యాత్మిక వారసత్వాన్ని తిరిగి సంపాదించి తీసుకొస్తారన్న ఆ మేయర్ని, ప్రమీలా గారిని మనందరం కూడా అభినందించాలి. ప్రతి అధికారి కూడా తన పని తాను సక్రమంగా చేసుకుంటూ వెళ్తే, ప్రతి నాయకుడు కూడా తన పని తాను సక్రమంగా చేసుకుంటూ వెళ్తే ఈ దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. అవునంటారా, కాదంటారా? మరి ప్రమీలా బుల్డోజర్ రాణి గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా కూడా ఈ ఛానల్కి చేయూతను అందించండి. ప్రతిరోజు అడుగుతున్నాం కానీ ఆర్థిక చేయూత మాత్రం ఈ ఛానల్కి లభించట్లేదు. ఎందుకు అనేది మాకు తెలియదు. మీరు ఆర్థికంగా చేయూతను అందిస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అనేది మా తాపత్రయం. సో ఆర్థిక చేయూత అందించాలి అనుకునేవారు మాత్రం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు సహకరించిన వాళ్ళు అవుతారు. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా సంప్రదించండి. ఆ వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే మీ కాలనీలో కానీ, మీ ఏరియాలో కానీ, మీ గ్రామంలో కానీ, మీ మండలాల్లో కానీ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా మీ గొంతుకును మా గొంతుకగా చేసుకునే ఆర్ వాయిస్ వినిపిస్తుంది. అలాంటి సమస్యల విషయంలో 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.